నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు బార్లు తీరారు. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. రద్దీ నేపథ్యంలో అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం 71,000 మంది దర్శించుకున్నారు. తిరుమలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వారం రోజులుగా వీధులన్నీ వర్షపు నీటితో తడిసి ముద్దవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం సమయంలో భారీగా వర్షం కురుస్తుండటంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆశ్వయుజ మాస కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజున మహాపూర్ణాహుతి నిర్వహించారు. తదుపరి ధ్వజావరోహణం గావించి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై అధిష్ఠింపచేసి నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వమైంది. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని భూదేవి శ్రీదేవి సమేత చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పరిణయోత్సవం నేత్రపర్వం అయింది. భారీగా తరలివచ్చిన భక్తులు కళ్యాణాన్ని తిలకించారు. తాడిపత్రిలోని వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం భారీ రథంలో ఆసీనులను చేసి వీధుల్లో ఊరేగించారు. రథంలో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దిగువ అహోబిలం క్షేత్రంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వెనుకవైపు ఉన్న యాగశాలలో హోమగుండాలను ఏర్పాటు చేసి వేద పండితులు అధివాస హోమం నిర్వహించారు. ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు, గోదాదేవికి పవిత్ర మాలలను ధరింపజేసి పూజలు నిర్వహించారు. అద్దాల మండపంలో కొలువు తీరిన ఉత్సవమూర్తులను 46వ పీఠాధిపతి శ్రీ శటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. వేదఘోష, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది.
ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారము దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం నుంచి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వైఖాన సాగముక్తంగా ఆగమ భాస్కర బ్రహ్మశ్రీ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు రానున్నారు.
బ్రహ్మోత్సవాలు 10 నుంచి 19వ తేదీ వరకు జరుగుతాయి. తొలి రోజు వాసుదేవ అలంకారంలో శేషవాహన సేవ, రెండో రోజున సరస్వతి అలంకారంలో హంసవాహన సేవ, మూడో రోజున కోదండరామయ్య అలంకారంలో హనుమద్వాహన సేవ జరుగుతాయి. అలాగే నాలుగో రోజున యోగనారసింహ అవతారంలో సింహవాహన సేవ, ఐదో రోజు గరుడ వాహన సేవ ఉంటాయి. ఆరవ రోజు సూర్యప్రభ వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ చేస్తారు. ఏడవ రోజు రాజాధిరాజ రూపంలో గజవాహన సేవ, ఎనిమిదవ రోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవ జరుగుతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ ముదునూరి సత్యనారాయణరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, ఇతర అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. విజయనగరం పైడితల్లి ఆలయ విస్తరణ పనులకు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు సతీమణి సునీల గజపతి దంపతులు శంకుస్థాపన చేశారు. 1.80 కోట్ల రూపాయలతో పనులు జరగనున్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని అశోక్ గజపతిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఆలయ ఈవో శిరీష పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో మాండుక్యోపనిషత్ గ్రంథ పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ వివేకానంద గురూజీ ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. అందంగా అలంకరించిన పల్లకీలో మాండుక్యోపనిషత్ గ్రంథాన్ని ఉంచి గ్రామంలోని వీధుల్లో ఊరేగించారు. మార్గమధ్యలో ప్రతి ఆలయంలోనూ పట్టు వస్త్రాలు, గ్రంథంతో కూడిన సారె సమర్పించారు. చివరగా మేళతాళాలతో ప్రతి ఇంటికి వెళ్లి గ్రంథాన్ని అందజేశారు. కార్తీక మాసంలో శ్రీ సత్యదేవుని సన్నిధికొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ సదన్ సత్రంలో నిర్వహించిన సమావేశానికి దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ, నవంబర్ 2వ తేదీన సత్యదేవుని తెప్పోత్సవము, 5వ తేదీన గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమం అనంతరం కార్తీక మాసోత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. వ్రతాలు, దర్శనం టికెట్లు, ప్రసాద విక్రయాలకు అదనంగా కౌంటర్లు. పర్వదినాల్లో పశ్చిమ రాజగోపురం వద్ద రోప్ పార్టీ బృందాల ఏర్పాటు. 2వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పంపా నదిలో జరిగే తెప్పోత్సవానికి 20 మంది గజ ఈతగాళ్లు, తెప్పకు ఎస్కార్ట్గా 2 బోట్లు ఏర్పాటు చేయనున్నారు. గిరి ప్రదక్షిణ జరిగే 5వ తేదీన రహదారికి ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తారు. రత్నగిరి, సత్యగిరిపై సుమారు 1000 కార్లు, 3000 బైకులు నిలిపేందుకు స్థలాలు సిద్ధం చేస్తున్నారు. మెయిన్ క్యాంటీన్ భవనాన్ని డార్మెటరీగా చేయాలని నిర్ణయించారు. గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటయ్యాయి. బెండపూడి వైపు ఆర్చి నుంచి మండపం సెంటర్ ఆర్చ్ వరకు రోడ్డుకు మరమ్మతులు. ముఖ్యమైన దేవస్థానం అధికారులకు 20 వాకీటాకీలు అందించాలని నిర్ణయము. ప్రస్తుతం ఉన్న 20 వాకీటాకీలకు ఇవి అదనం. రత్నగిరిపై అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు, పశ్చిమ రాజగోపురము ఆలయ ప్రాంగణంలో 2 చోట్ల 2 సమాచార కేంద్రాలు, పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు. విజయవాడ, విశాఖపట్నంతో పాటు జిల్లాలోని ముఖ్య ప్రాంతాల నుంచి అదనపు బస్సులు. షిరిడి సాయినాథుడికి ముంబైకి చెందిన ఒక భక్తుడు బంగారు పళ్ళ్యాన్ని బహూకరించాడు. శ్రీ షిరిడి సాయిబాబాకు ధరం కటారియా అనే భక్తుడు బంగారు పళ్ళ్యాన్ని కానుకగా సమర్పించాడు. స్వస్తిక్తో పాటు ఓం సాయిరామ్ అని ఆ పళ్లెంపై రాయించాడు. ఈ బంగారు పళ్లెం ధర 74 లక్షలు కాగా దాని బరువు 660 గ్రాములు. 1970 నుంచే బాబాకు పూజలు చేస్తున్న ధరం కటారియా ముంబైకి సమీపంలోని ఠాణే నివాసి. బాబాకు వినియోగించే వస్తువులన్నీ బంగారంతో చేసినవే అయినప్పటికీ ఇప్పటిదాకా వెండి పళ్ళెం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇకపై బాబాకు ధూపం వేసేందుకు ఈ బంగారు పళ్ళ్యాన్ని వినియోగించాలని శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.